ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి చెందిన కొంతమంది కోవర్ట్లు ఉన్నారని, కొన్ని శాఖలలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి వారు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, అటువంటి వారి మీద చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకోబోతున్నారు, వారి మీద వేటు వేయబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఎవరెవరి మీద ఇప్పుడు చంద్రబాబు గారు వేటు వేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగి కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది. చంద్రబాబు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కోవర్ట్లు ఇప్పటికీ ఉన్నారు అని, అప్పటికీ చంద్రబాబు గారు కొంతమంది అధికారులను బదిలీలు చేసినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి అధికారుల్లో కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్లుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. సో వారి మీద వేటు వేసేందుకు చంద్రబాబు గారు సిద్ధమయ్యారు, ఆ ప్రక్రియను ప్రారంభించారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఇప్పటికీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్లుగా పనిచేస్తున్న అధికారులు ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీకు గుర్తుంటే కనుకైతే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారండి. ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి తన మనుషుల్ని పెట్టాడు. మధ్యస్థాయిలో, దిగువ స్థాయిలో పెట్టి కావాల్సిన సమాచారం తెచ్చుకునేవాడు ఆయన. ఆ తర్వాత ఏం చేశాడు, ఫైల్స్ కూడా తెప్పించుకునేవాడు ఆయన. తెప్పించుకుని దాని మీద తన సాక్షిలో రాయించుకునేవాడు. ప్లస్ దాని మీద వీళ్ళు గొడవలు చేసేవాళ్ళు. అయితే ఇది జరిగినప్పుడు ఇది చాలా ఆలస్యంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. ఆ తర్వాత ఎవరినైతే ఈయన వాడుకున్నాడో వాళ్ళందరికీ ఈయన పదవిలోకి రాగానే 2019 నుంచి 24 మధ్యలో మంచి మంచి పదవులు ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈయన తెచ్చుకున్న వాళ్ళలో ఎక్కువ శాతం రెడ్లే ఉన్నారు. మీకు తెలుసు, 19 to 24 పనిచేసిన వాళ్ళు, అది ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, కొంచెం దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా రెడ్లు ఎక్కువ శాతం ఉన్నారు. అంటే ఆయన మాట వినేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయి ఆయన పదవి కాలం అయిపోయింది, ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళు గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఈసారి తొందరగా మేల్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, ముందుగా మేల్కొని చూస్తే చాలా మంది ఇంకా మధ్యతరగతి అంటే మధ్యస్థాయి, దిగువ స్థాయిలో ఇంకా వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఆయన మనుషులు, ఆయన కోవర్ట్లనండి, ఏదైనా అనండి. మొన్న వంగలపూడి అనిత గారు అన్నారు కదా, హోమ్ మినిస్టర్ అయ్యాక పోలీస్ వాళ్ళతో అన్నారు ఆవిడ క్లియర్ గా, మీకు ఇంకా మీరందరూ కూడా మీలో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉంటే మీరు ఉద్యోగాలు రిజైన్ చేసి వెళ్ళిపోండి, మీలో ఎవరిలో అయినా ఇంకా వైఎస్ఆర్సీపీ రక్తం ప్రవహిస్తూ ఉంటే అని ఆవిడ చాలా ఓపెన్ గా మాట్లాడారు. సో ఇప్పుడు అదే జరుగుతోంది చాలా శాఖల్లో. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో మనకు తెలిసి ఎందుకు ట్రాన్స్ఫర్స్ జరిగాయో, ఎందుకు డీజీపీని మార్చారు, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. సో ఇప్పుడు ఈ ప్రక్షాళన అనేది మొత్తం శాఖల్లో ఇంతమందిని మార్చాలి అంటే, మీకు గుర్తుంటే మనం ఇది కూడా చెప్పుకున్నాం, మనం ఎలక్షన్ ముందే మాట్లాడాం. ఒక్కొక్క శాఖలో వీళ్ళందరూ కూడా ఏమనాలి, ఊరిపోయింది వాళ్ళల్లో. జగన్మోహన్ రెడ్డి ఇష్టం కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రక్తమనాలు, అంటే ఆయన మీద ఉండే ఇష్టం. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే స్వామి భక్తి ఉంది కొంతమందికి అంటూ కూడా కొన్ని వార్తలు అయితే మనం చూసాం. చాలా అండి, అసలు మనం కరడుగట్టిన నేరస్తుల్లాగా వీళ్ళు కరడుగట్టిన జగన్ మనుషులు అనమాట. ఎందుకంటే నేను కూడా లిటరల్ గా చాలా మందిని చూశాను. అంటే వాళ్ళు తప్పు చేసినా కూడా తప్పుని తప్పు అని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అది మరి అదేం పిచ్చో మనకు అర్థం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లు ఎవరైతే ఉన్నారో, కోవర్ట్లుగా ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వంలో కనుక వాళ్ళే కొనసాగితే అసలు ప్రభుత్వంలో లోపాయకరంగా ఏం జరుగుతుందనేది, ఆ విషయాలన్నింటినీ కూడా ఆ అధికారులు జగన్మోహన్ రెడ్డికి చేరవేసేటువంటి అవకాశం ఉంది అని చంద్రబాబు గారు గ్రహించారు. కాబట్టి వారి మీద వేటు వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి వీటిలో మీరేమంటారు వీటి మీద? ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే అదృష్టం ఏంటంటే వారం రోజుల్లోనే ఆయన గుర్తించగలిగారు. ఎప్పుడో 4 ఏళ్ళు అయ్యాక చేతులు కాలేక ఆకులు పట్టుకోకుండా ఇప్పుడు ముందుగా గుర్తించడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా నిర్ణయాలు బయటికి పొక్కకుండా చూసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక పెద్ద విషయం ఏంటంటేనండి, మనం విన్నది
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ టెక్నిక్ అయితే చంద్రబాబు నాయుడు గారి మీద 14 to 19 ప్రయోగించాడో ఆ టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వీళ్ళ మీద ప్రయోగించకుండా ఆయన ప్రతి ఒక్క అధికారిని నిలువరించాడు. ఆయన నియంత్రించి ఇంకో పని ఏం చేశాడంటే వాళ్ళు ఎవరితో మాట్లాడకూడదు, వాళ్ళు ఎటువంటి ప్రెస్ మీట్స్ పెట్టకూడదు, ఒక్క కాగితం మొక్క కూడా బయటకు వెళ్లకుండా. అంటే ఒక ముఖ్యమంత్రి అన్నవాడు ఒక పారదర్శకత లేకుండా ఎంత స్వార్థంగా ఎంత తనకు తగ్గట్టుగా పరిపాలన చేశాడు, మొత్తం యంత్రాంగాన్ని తన చేతుల్లో పెట్టుకుని తన గుప్పిట్లో పెట్టుకుని, అంటే ఒక్క మనిషి కూడా బయటికి మాట్లాడకుండా వాళ్ళ మెదడులను కంట్రోల్ చేశాడండి ఆయన. ఇది చాలా అసలు ఆశ్చర్యపడాల్సిన విషయం. అంటే తను ముందు నుంచి కూడా నేను సక్రమమైన పరిపాలన చేయకూడదు అనుకున్నాడు కాబట్టి ఆయన ఒక కుతంత్రంతో అనాలో లేకపోతే స్వార్థంతో అనాలో ఆయన ఒక రకమైన పరిపాలన కొనసాగించి ఆయన ప్యాలెస్లు కట్టుకున్నాడు, ఆయన నిధులు మళ్లించాడు, ఆయన మద్యం స్కామ్ చేశాడు, ఆయన రకరకాల స్కామ్స్ చేయగలిగాడు ఆయన. అంటే ప్రజల కోసం ఆయన పని చేయలేదు. ప్రజలకు ఒక 2 లక్షల చిల్లర కోట్లు ఇచ్చేసి 5 ఏళ్లలో వాళ్ళ నోర్లు మూయించేసి ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఏం చేశాడు? ఇప్పుడు ఇది మరి ఏమి అభివృద్ధి జరగలేదు కదా, సంక్షేమం ఒకటే పెట్టుకున్నాడు కదా. మరి మిగతా లక్షల కోట్లన్నీ మరి అది 8 లక్షల 10 లక్షల కోట్ల మనకి తెలియదండి. ఇప్పుడు మనం మొత్తం బడ్జెట్ అంతా మనం కనుక పరిశీలిస్తే ఈయన నిజంగా ఎన్ని లక్షల కోట్లు తిన్నాడు, ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు ఎక్కడికి పంపించారు, ఎక్కడ దాచుకున్నారు, దీని మీద కూడా ముందు ఒక కమిటీ వేయాలి. ఆ తర్వాత ఇంక ఈ విషయానికి వస్తే ఇప్పుడు ఈ మధ్యస్థాయి కావచ్చు దిగువ స్థాయి కావచ్చు, మీకు గుర్తుంటే కనుకైతే ఎలక్షన్ డేట్కు ముందు జవహర్ రెడ్డి కొంతమంది కన్ఫర్డ్ ఐఏఎస్లు ఇప్పించాలని యూపీఎస్సీ కూడా లేఖ రాసి మీరు 7వ తారీఖు కాదు ఈలోగా ముందే పెట్టేసేయండి అని అడిగాడు ఆయన. ఎందుకని ఇప్పుడు ఈ మాధురి అన్నవాడు ఒక ఆవిడ ఉంది, ఈవిడ ధనంజయ రెడ్డి దగ్గర వీళ్ళ దగ్గర పనిచేసింట. సో ఓఎస్డీ కిందో ఏదో మనకు తెలీదు. సో అలా పనిచేసిన వాళ్ళని తను కన్ఫర్డ్ ఐఏఎస్ ఇవ్వాలనుకున్నాడు ఆయన. ఇవ్వాలనుకుని ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఈ మాధురి ఆవిడ పేరు, సో ఆవిడ అలా చేద్దాం అనుకున్నారు కానీ అది కుదరలేదు. సో ఇప్పుడు ఆ మాధురిని ఆరోగ్యశ్రీకి మార్చాలని చూస్తున్నారట. అందుకని నిన్న మాధురి అన్న ఆవిడ లేఖ రాసింది కృష్ణబాబు గారికి, ఇట్లా నాకు ఏదైనా అవకాశం ఉంటే ఇప్పించండి, నేనేమో మారుతాను ఆరోగ్యశ్రీకి అని. అంటే ఎక్కడికక్కడ తమ మనుషుల్ని పెట్టుకుని వీళ్ళు సమాచారం సేకరించాలని ఇంకా ప్రయత్నిస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరినటువంటి నేపథ్యంలో ఏ శాఖల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి చెందినటువంటి మనుషులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఏ శాఖల్లో అధికారులు కోవర్ట్లుగా మారి ఆయనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? మీరు ముఖ్యమైన శాఖలన్నింటిలో ఉన్నారండి, ఏది లేదు. ఇప్పుడు ఇందుగలడు అందులేడు అన్నట్టుగా కాదండి, అన్ని చోట్ల ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క శాఖ ప్రక్షాళన జరగాలి. ముఖ్యమైన శాఖలు ఏమున్నాయండి మనకి? ఇప్పుడు మీరు చెప్పట్టుగా ఆరోగ్యశ్రీ ఉంది, తర్వాత రెవెన్యూ ఉంది, రెవెన్యూ అండ్ స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఉంది, తర్వాత విద్యాశాఖ ఉంది, ఐటీ ఉంది. ఏది తీసుకున్నా ఇంపార్టెంటే. ఎందుకంటే ఎక్కడైతే డబ్బులు వస్తాయో, ఎక్కడైతే పనులు చేయాలో, ఇలాంటి శాఖలన్నింటిలో కూడా వీళ్ళ మనుషులు ఉన్నారండి. వీళ్ళందరినీ తప్పించాలంటే ఇప్పుడు ఎంతమంది ఉద్యోగులు అవసరం అవుతారో చూడండి. ఇది చిన్న విషయం కాదు కదా. మరి దీనికోసం ఒక కమిటీ వేస్తారా? లేదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక మనిషిని నియమించి వాళ్ళ ద్వారా మొత్తం సమాచారం సేకరించి ఇప్పుడు ఈ అధికారులందరి మీద వేటు వేయబోతున్నారా, లేకపోతే వాళ్ళని బదిలీ చేసే అవకాశం ఉందా? అంటే చంద్రబాబు గారు డెఫినెట్ గా వాళ్ళ మీద వెయిట్ వేయాలండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు, అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో ఏం చేశారు, దీని మీద ఒక ఎంక్వైరీ అయితే జరగాలి. జస్ట్ లైక్ దట్ వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఒక భయం ఉండాలి కదా. ఇప్పుడు నేను డబ్బులు తీసేసుకుని నేను కావాల్సిన సమాచారం ఇచ్చేస్తాను అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం నీ బాధ్యత ఏంటి? నువ్వు ఎలా ఉండాలి? నీకు ఏ ప్రభుత్వంతో సంబంధం ఉండదు, నువ్వు ఒక ఉద్యోగి అంతే. నీ ఉద్యోగ బాధ్యతలు నువ్వు నిర్వహించాలి. అది నిర్వహించకుండా నువ్వు నీకు ఇష్టమైంది కాబట్టి ఇప్పుడు కులాన్ని బట్టో లేకపోతే నీకు కావలసిన కొన్ని పనులు చేయించుకోవటానికో నువ్వు ఒక ప్రభుత్వానికి నువ్వు లీన్ అయిపోయావు అనుకోండి, యూఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ జాబ్ అన్నమాట. సో దీని మీద మాత్రం ఖచ్చితంగా ఒక చర్యలు ఉండాలండి. వాళ్ళకి ఒక భయం రావాలి. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు అలా చేయకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.